ఒక తమ్ముడు ఇలా అన్నాడు నాతో, అన్నా నా పట్ల దేవుని చిత్తం ఏమిటి? నేనన్నాను నువ్వు దేవుణ్ణి అడుగుమన్నా. అతను అంటాడు 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఇప్పటికీ అర్థం కావట్లేదు అన్నాడు. నేనన్నాను నా పట్ల నీ చిత్తం ఏమిటని అడిగే కాలం కాదు బాబు ఇది. సమయం లేదు, సమయం కొంచెమేనని తెలిసి సింహం వలె వాడు గర్జిస్తూ అందరినీ మింగాలని వస్తున్నాడు. ఇది నా పట్ల నీ చిత్తం ఏమిటని అడిగే అంత టైం లేదు ఇప్పుడు భూమి మీద. మరి ఏం అడగాలి? ఏం చేస్తే నీ చిత్తం చెయ్యగలుగుతాను ప్రభువా నాకు బోధించు అని అడగాలి. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తే ఆయన చిత్తం చేయగలుగుతాం అది తెలుసుకుంటే మనం ఆయన చిత్తం చేస్తాం. మనం ఆయన చిత్తం చేస్తే మన బ్రతికే ఆయన చిత్తం అయిపోతుంది. ఆమేన్. ఆయన ఇష్టం, ఆయన చిత్తం నెరవేర్చే జీవితం ధన్య జీవితం. అలాంటి ఓ ధన్య జీవులం మనం కావాలంటే ఈ చివరి దినాల్లో నా ఇష్టాలు, నా కోరికలు, నా చిత్తాలు నెరవేర్చు, నా పట్ల నీ చిత్తం ఏమిటి కాదు, ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుందో అది నాకు బోధించు, నన్ను నా కుటుంబాన్ని నీ కొరకు వాడుకో ప్రభువా అని అడగాలి.